వాలంటైన్స్ వీక్ సందర్భంగా 5 సినిమాలు రిలీజ్ అయినాయి మామ. ఎందుకంటే ఏమంటారు గ్యాంగ్ అంతా ఖుషిగా ఉన్నారా? మొన్న ఫిబ్రవరి 14 లవర్స్ డే అనే 5 బొమ్మలు క్యూ కట్టినాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాలు పైసలు గురిపించినాయి, ఏది డిస్ట్రిబ్యూటర్స్ను ముంచింది, ముక్కుసూటిగా చెప్తే ఒక పట్టుబడుతుంటారా? ఇక కూర్చుందాం మరి. ఇకపోతే కపుల్ ఫ్రెండ్లీ, ఎందుకంటే ముందుగా ఈ వారం బాక్స్ ఆఫీస్ మొనగాడు కపుల్ ఫ్రెండ్లీ. అరే బొమ్మ అంటే ఇట్లే ఉండాలి చిచ్చా. సంతోష్ శోభన్, మానస వారణాసి కెమిస్ట్రీకి లవర్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఫస్ట్ డేనే 1.89 కోట్లు కొట్టిందంటే మామూలు ముచ్చట కాదు భయ్య. ఇది ప్రభాస్ అన్న కూడా మెచ్చుకున్నాడు అంటేనే అర్థం చేసుకోండి. ఇందులో మ్యాటర్ ఎంత గట్టిగా ఉందో ఇది పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఈ వారం అయితే ఇదే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సెకండ్ సినిమా నిల్వవే. ఇక నిల్వవే ముచ్చట చూస్తే మాత్రం ఇది అటు ఇటు కాకుండా మధ్యలో నిలబడింది. కొత్త వాళ్ళే అయిన రొమాంటిక్ డ్రామాలో దమ్ముందని యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది. మరి తోపు కాకపోయినా ఈ వారం వచ్చిన గత్తర్లో ఇది కొంచెం గౌరవంగా నిలబడిందని చెప్పుకోవచ్చు. కలెక్షన్లు మెల్లమెల్లగా అడుగులేస్తున్నాయి. ఇది తెలిసేలోపే పోయేలా ఉంది. ఇకపోతే ఫంకీ, కానీ గ్యాంగ్ అందరు మస్తు ఆశలు పెట్టుకున్న ఫంకీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పంచర్ అయిపోయిందని చెప్పొచ్చు. అరే విశ్వక్సేన్ ఉన్నాడని వెళ్తే అక్కడ లాజిక్కే లేని జోకులతో మనల్ని బక్రీలను చేసిండు. 2 రోజుల్లో కేవలం 4.1 కోట్లు అంటే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా హాల్ కిరాయిలు కూడా వచ్చేలా లేవని చెప్పేసి బొమ్మ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. అయితే ఛాయ్లో చక్కెర తక్కువైతే ఎట్లుంటుందో ఈ సినిమాలో మ్యాటర్ అట్లనే ఉంది. ఇక మిగతా చెత్త సినిమాలని చెప్పుకోవచ్చు. ఇక అమరావతి ఆహ్వానం, స్కై, వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది భయ్య. ఇవి సినిమాలు కాదు భయ్య, జనాల ఓపికకు పరీక్ష. అసలు ఇవి ఎందుకు వచ్చినాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో కూడా ఎవరికి తెలియదు. కలెక్షన్లు సున్నా, బాక్స్ ఆఫీస్ దగ్గర వీటి పరిస్థితి గోవిందా గోవిందా. ఇక ఫైనల్గా చెప్పాలంటే గ్యాంగ్ బొమ్మలో దమ్ముంటేనే జనం వస్తారని కపుల్ ఫ్రెండ్లీ ప్రూవ్ చేసింది. మిగతా సినిమాలు మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు చాయ్ పైసలు కూడా మిగిల్చలేదు. పైసలు జాగ్రత్తగా ఉంచుకోండి చిచ్చా, లేకపోతే బకీలు అయిపోతారు. మరి మీరేమంటున్నారు గ్యాంగ్? మీరు ఈ సినిమా చూసారో కింద కామెంట్లతో మీ ఆవేదన ఏందో చెప్పండి. ఇలాంటి పక్క తెలంగాణ స్టైల్ రివ్యూల కోసం మనల్ని ఇప్పుడు బిగ్ టీవీ ఎంటర్టైన్మెంట్స్ ఫాలో అవ్వండి. సెల్వా మరి.